వ్యవసాయ రంగానికి ఆయు పట్టైన బసవన్నల పూజలకు ఆదిలాబాద్ జిల్లా పల్లె జనం సిద్ధమయ్యారు. ఏడాదంతా రైతుకు అండగా ఉంటూ పొలం పనులు సాగించే ఎడ్ల జతలకు మొక్కులు తీర్చుకునేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్లె సంప్రదాయానికి అద్దం పట్టే పొలాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. రైతులకు బసవన్నలకు విడదీయలేని బంధానికి ప్రతీకగా చెప్పుకునే పోలాల పండుగను తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు అధికారులు. పల్లె సంప్రదాయం, గ్రామీణ పండుగలు, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం కోసం ఈ పల్లె పండుగను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకు వేదికగా ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలంలో దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన అంగడి తాంసీలో 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ రాజా శీషా, ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావుల ప్రత్యేక చొరవతో పండుగకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. నగర పర్యాటకం పెరిగిపోతున్నది, కానీ గ్రామీణ పర్యాటకం తరిగిపోతున్నది. ప్రజలు వాళ్ళ పండుగలు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ కళలు వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ అది సరిపోదు. ప్రభుత్వం చేయూత ఉండాలి. ఎందుకంటే ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. కాబట్టి ఏదైనా తెలంగాణ ప్రతిపల్లె ఒక సందర్శనీయమైన స్థలమే, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అట్లాగే ఆదిలాబాద్లో ముఖ్యంగా తాంసీ మండల కేంద్రంలో పొలాల పండుగ అమావాస్య జోరుగా సాగుతుంది. దానిని మనం రివైవ్ చేయాలి, పునర్జీవింపజేసుకోవాలి. దానిని మనము అభివృద్ధి చేసుకోవాలి. అది పండగ కాదు. పండగ సాధారణంగా నలుగురు కలిసి చేసుకుంటారు, కానీ ఇది వేడుక. ఎందుకంటే ప్రజలందరూ కలుస్తారు. గ్రామీణ సమాజంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, నగరంలో లేని ప్రత్యేకత ఏమిటంటే, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసికట్టుగా పనిచేస్తాయి, కలిసికట్టుగా వేడుక చేసుకొని ఆ సంతోషంలో భాగస్వామ్యం వహిస్తాయి. దీనిని అందరూ గమనించాలి, దానిని పాటించాలి. అప్పుడే మనలో ఒక ఐక్యత ఏర్పడుతుంది, ఒక మంచి ఏర్పడుతుంది. 3 రోజుల పాటు సాగే ఈ పోలాల పండుగ మహారాష్ట్ర నుంచి వచ్చిన సంప్రదాయంగా చెప్పుకుంటారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏటా శ్రావణ మాసం చివరి రోజు వచ్చే అమావాస్య రోజున పోలాల పండుగ జరుపుకోవడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. 3 రోజుల పాటు జరిగే పండుగకు ఒకరోజు ముందుగా బసవన్నలను స్నానాలు చేయించి ఏడాదంతా తమ కుటుంబం పొలం పనులు సాగించిన బసవన్నలకు బరువులు దంచే కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ రోజు వాటికి కుటుంబ సభ్యులంతా మంగళహారతి ఇచ్చి బసవన్నలకు తిలకం దిద్ది రేపటి రోజు తమ ఇంటికి భోజనాలకు రావాలని ఆహ్వానించే ఘట్టంతో మొదలవుతుంది పండుగ. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఈసారి పొలాల పండుగని అద్భుతంగా నిర్వహిద్దామని, లేదా పొలాల పండుగ యొక్క విశిష్టతను పైకి తీద్దామని సంకల్పించడం నిజంగా మాకు ఆనందదాయకం. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, తాంసీ గ్రామాన్ని దీని విషయంలో సెలెక్ట్ చేసుకోవడం, ఈ మొత్తం జరగాల్సిన ఈవెంట్స్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని తలుచుకోవడం కూడా మా గ్రామ ప్రజలందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. ఈ విషయంలో మేమందరం అధికార యంత్రాంగానికి, మన చీఫ్ మినిస్టర్ గారికి మరియు కల్చరల్ మినిస్టర్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే, ఈసారి పొలాల పండుగ గ్రామీణ వాతావరణంలో నెక్స్ట్ జనరేషన్కి తెలియజేసే ఉద్దేశంతో మేము గొప్పగా చేస్తున్నాం. ఇంతకుముందు చేస్తున్నాం, ఇప్పుడు ముందు కూడా చేయబోతున్నాం. కాబట్టి తాంసీతో సంబంధించిన ప్రతి విలేజ్ పీపుల్, దీంతో రిలేటెడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగకి విచ్చేసి ఈ పండుగని ఇంకా అద్భుతమైన విజయం సాధించేలా చూడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ రాష్ట్ర గవర్నమెంట్కి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరుసటి రోజు పొలాల పండుగ రోజు బసవన్నలకు పూజలు జరిపి కాగితపు పూలు, గజ్జలు, గంటలతో వాటి కొమ్ములకు రంగులు అద్దడం, బెలూన్స్తో అలంకరిస్తారు. అనంతరం గ్రామ దేవతలకు సామూహిక ప్రదక్షిణలు చేయడం, సామూహిక ఊరేగింపు చేశారు. రైతులు బసవన్నలను తమ తమ ఇంటికి తీసుకొచ్చి వాటికి పిండి వంటకాలతో వండిన వంటకాలను నైవేద్యంగా పెట్టడంతో పండుగ ముగుస్తుంది. అనంతరం ఆదివారం రోజు బడగ పండ నిర్వహిస్తారు. అంతకుముందు పండగ మొదటి రోజు మోతుక ఆకులతో కూడిన ఆకులతో ఇంటి గుమ్మాల వద్ద పెట్టి బడగ రోజు వాటి నిమజ్జనం చేస్తారు. ఈ మోతుక కొమ్ములతో రైతులు ఆ కొమ్మలతో ఇల్లంతా కలియతిరిగి వ్యాధులకు కారణంగా చెప్పుకునే ఈగలు, దోమలు పారిపోవాలని అరుస్తూ
ఆ కొమ్మలను గ్రామ చివర్లో పడవేస్తారు. ఇలా చేస్తే తమ ఇళ్లలోకి క్రిమి కీటకాలకు ఉండవు అనేది వీరిలో ప్రజల నమ్మకం. సో మీ అందరికీ తెలుసు, ఆదిలాబాద్ జిల్లా పొలాల పండుగ ఒకటి గొప్ప పండుగ. ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన ఒక చరిత్రం పొలాల పండుగ. కల్చరల్ టీం కూడా ఉంటుంది. కల్చరల్ టీంతో పాటు మళ్ళీ హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణ మన రాష్ట్రం నుంచి మనం ప్రెస్ కానీ యూట్యూబర్స్ కానీ వారు కూడా వస్తారు. ఇక్కడ కల్చరల్ టీం ఉంటాయి, ప్రెస్ పవీలియన్ ఉంటుంది. తర్వాత మనం డిఆర్డిఓ సంబంధించిన ఏవైతే మహిళలు కూడా ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తున్నారో అవి కూడా డిస్ప్లే అవుతాయి. సో ఏవైతే మనం పొలాల పండుగ మనం ఎడ్లోకి అంతా డెకరేషన్ చేసుకొని మళ్ళీ డెకరేషన్ చేసిన తర్వాత అక్కడ టెంపుల్కి మొత్తం చుట్టూ తిరిగిన తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ కూడా దీనికి లింక్ చేస్తున్నాము. అంటే ఏ యాక్టివిటీ విలేజ్లో ఉంటాయి దానికే మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్ లింక్ చేసి మంచిగా ఆడియో, వీడియో, తర్వాత ఫోకస్ లైట్స్, డెకరేషన్, లైటింగ్ అవి అన్నీ చేసుకొని హైలైట్ చేయడానికి ఇది ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాము. సో దీంతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా పొలాల పండుగ ఏవైతే చరిత్ర ఉన్నాయో అవి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తారు కాబట్టి వారు కూడా చిన్న చిన్న వీడియోస్ కూడా తయారు చేసి వారన్నీ అక్కడ వాళ్ళ వెబ్సైట్స్లో కానీ వాళ్ళ యూట్యూబ్లో కానీ అక్కడ కూడా అప్లోడ్ చేస్తారు. కాబట్టి చాలా ఇది హైలైట్ చేసి మళ్ళీ మనం కూడా మంచిగా డాక్యుమెంటరీ అండ్ తర్వాత ఫోటోగ్రఫీ కూడా తయారు చేసి ప్రభుత్వం కూడా సబ్మిట్ చేస్తాము. ఇక్కడ మంచిగా వాగు కూడా ఉంది. వాగు కూడా చూస్తే ఒక పర్యాటక స్థలంగా కనపడుతున్నాయి. అక్కడ ఇంకా ఫ్యూచర్లో కూడా మనది పర్యాటక స్థలంగా డెవలప్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి సంబంధించి చిన్ననే అక్కడ పక్కనే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఒక మంచిగా పొలాల పండుగ సంబంధించి ఒక బొమ్మ కూడా పెట్టి అది కూడా ఒక ఫ్యూచర్గా టూరిస్ట్ అట్రాక్షన్ కానీ ఒక మనం సెల్ఫీ స్పాట్ కానీ అది కూడా తయారు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, తర్వాత గ్రామస్తులు అందరూ సహకారం తీసుకొని ఆ పండుగ ఘనంగా జరుపుకుంటాము. దాని తర్వాత ఇంకా కూడా ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో తప్పకుండా ఈ గ్రామంలో చేసి ఇది ఒక పర్యాటక స్థలంగా కూడా మనం గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ వారి ఆదేశాల మేరకు కూడా వారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి ఇది కూడా ఒక మంచిగా పర్యాటక స్థలం కూడా తయారు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము.